ఓపీలో చాలామంది పేషెంట్ వస్తుంటారు కాళ్ళవాపులతోని. చాలామంది భయపడుతూ ఉంటారు, ప్రమాదకరమా కాదా అని. చాలామంది కాళ్ళవాపులు అంటే ముఖ్యంగా ఎక్కువగా నిలబడే ప్రొఫెషన్స్లో నర్సెస్ కావచ్చు, సెక్యూరిటీ పర్సనల్ కావచ్చు, కానిస్టేబుల్స్ అంటే మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కావచ్చు, వాళ్ళు కాళ్ళవాపులు చూస్తుంటాం. అయితే ఈ కాళ్ళవాపులు సాధారణంగా పడుకొని లేవగానే తెల్లారేసరికి మాయమైపోతుంటాయి. అలా కాకుండా రోజు ఎక్కువ అవుతుంటే, అంటే ఈ కాళ్ళవాపులు రోజుకి ఎక్కువ అవుతుంటే మనం జబ్బుకు ఒక సంకేతంగా దీన్ని గమనించాలి. కొంతమందికి 2 కాళ్ళు వాస్తూ ఉంటాయి. ఉదాహరణకు థైరాయిడ్ సమస్య ఉన్నా, ప్రోటీన్స్ తక్కువ ఉన్నా, రక్తం తక్కువ ఉన్నా చాలామంది కాళ్ళవాపులు కనపడుతుంటాయి. అది కాకుండా ఒక్కొక్కసారి సీరియస్ జబ్బులు ఉంటాయి. ఉదాహరణకు హార్ట్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, అదే లివర్ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కాళ్ళవాపులతో పాటు పొద్దున్న లేవగానే మొహం కూడా ఉబ్బుగా కనపడుతుంది. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఆయాసంతో పాటు ఇతర సిమ్టమ్స్, చెస్ట్ పెయిన్ లాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. అదే లివర్ ఫెయిల్యూర్ ఉంటే కాళ్ళవాపులతో పాటు పొట్ట ఉబ్బుగా ఉండే అవకాశం ఉంది. జాండీస్ కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా కొంతమంది ఒకే కాలు వాస్తుంది. ఉదాహరణకు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు కొంతమందిలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే సిరల్లో రక్తం గడ్డగట్టినప్పుడు కూడా ఒకే వైపు కాలు వాచే అవకాశం ఉంది. కొంతమందిలో ఇన్ఫెక్షన్, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో కాలుకి ఇన్ఫెక్షన్ ఉంటే కాలు వాపు ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా మీకు కాళ్ళవాపులు కనపడితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలి. You found this video useful. Like, comment, and subscribe for more health updates.